రానున్న 3 రోజులు వాతావరణం ఏ విధంగా ఉండబోతుందని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ మనతో పాటు ఉన్నారు. సార్, ఈ 3 రోజులు చాలా కీలకం అని చెప్తున్నారు. ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి, ఇప్పుడు ప్రస్తుతం తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. అది రాబోయే 24 గంటల్లో సైక్లోన్గా పరిణమించే అవకాశం ఉంది. తదుపరి 24 గంటల్లో వాయువ్య దిశలోనూ తదుపరి ఉత్తర వాయువ్య దిశలోనూ పయనించి తీవ్ర తుఫానుగా పరిణామం చెందిన తర్వాత ఆంధ్ర కోస్తా తీరాన్ని, ముఖ్యంగా మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలో ఉన్న కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీవ్ర తుఫానుగానే తీరాన్ని తాకే అవకాశం 28వ తేదీ సాయంత్రం నుంచి రాత్రి లోపల జరిగే అవకాశం ఉంది. తీరాన్ని తాకే సమయంలో గాలుల యొక్క వేగం 90 నుంచి 100 కిలోమీటర్లు, గరిష్టంగా 110 కిలోమీటర్లు ఉండే అవకాశం ఉంది. ఇక తీరాన్ని తాకే పరిసర ప్రాంతాల్లో ఉప్పెన సాధారణ ఆటుపోట్ల కన్నా 1 మీటరు అధికంగా ఉండే అవకాశం ఉన్నది. ఇక క్షేత్రీయ పరంగా చూసినట్లయితే విస్తారంగా వర్షాలు 5 రోజులు పడతాయి. ముఖ్యంగా ఈరోజు కొన్ని ప్రాంతాల్లో, రేపు పలు ప్రాంతాల్లో, 3వ రోజు 4వ రోజు అత్యధిక ప్రాంతాల్లో, 5వ రోజు మళ్ళీ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు కొనసాగుతూ తీర ప్రాంత జిల్లాలలో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నది. ఇక ఈరోజు కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరితో పాటుగా ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి మరియు చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం పడే అవకాశం ఉంది. రేపటి నుంచి 29వ తేదీ వరకు వర్షాల యొక్క విస్తీర్ణం మరియు వర్షాల యొక్క తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా 27వ తేదీ అనగా రేపు కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరులోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ, కొన్ని ప్రాంతాల్లో 1-2 ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షపాతం పడే అవకాశం ఉంది. ఇక శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, నంద్యాలలోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం పడే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము. పశ్చిమ రాయలసీమ జిల్లాలైన కర్నూలు, అనంతపురము, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షానికి 2వ రోజు ఆస్కారం ఉంది. 3వ రోజు ఉత్తర కోస్తా జిల్లాల్లో, ముఖ్యంగా దక్షిణ కోస్తాలోని కొన్ని జిల్లాల్లో ఈ విధంగా మీకు శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు అన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీతో పాటుగా అత్యంత భారీ వర్షపాతాలు పడే అవకాశం ఉన్న ప్రాంతాలు. ఇక పార్వతీపురం మన్యం, పల్నాడు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, తిరుపతి, వైఎస్ఆర్ కడప, నంద్యాల, కర్నూలులోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ, అనంతపూర్, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలోని 1-2 చోట్ల భారీ వర్షపాతం అవకాశం ఉంది. 4వ రోజు కూడా అత్యంత భారీ, అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం కొన్ని జిల్లాలకు ఉన్నది.